శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకులు తాకిడి భారీగా పెరిగింది. దీంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈగలపెంట నుంచి సున్నిపెంటకు చేరుకోవడానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. వీకెండ్ కావడంతో డ్యాంను చూసేందుకు వస్తున్న సందర్శకుల సంఖ్య అధికంగా పెరిగింది. పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ తగ్గటం లేదు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూ ఉండడంతో జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. సందర్శకులు ట్రాఫిక్ ని లెక్క చేయకుండా డ్యాం చూడటానికి తరలివస్తున్నారు. గేట్లపై నుంచి జాలువారుతున్న వరద నీరు సందర్శకులను ఆకట్టుకుంటోంది. డ్యాం గేట్ల నుంచి నీరు కిందకు ఉరకలెత్తే దృశ్యాన్ని చూస్తూ పర్యాటకులు పులకిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు నీటి ప్రవాహాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మంచులాగా సన్నటి తుంపర్ల జల్లు సందర్శకులపై పడుతూ ఉండడంతో చల్లగా తడుస్తూ చుట్టూ ఉన్న కొండల ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, పర్యాటకుల తాకిడి వీకెండ్ కావడంతో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ట్రాఫిక్ ఎలా ఉంది? సంధ్య, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తడంతో మొత్తం ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దాదాపు 20 అడుగుల మేర 10 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తుండడంతో వాటిని తిలకించేందుకు భక్తులు, అదే విధంగా పర్యాటకులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శనివారము, ఆదివారము, సోమవారం ఈ 3 రోజుల పాటు, అంటే 2 రోజులు సెలవు ఉండడం, అదే విధంగా ఆ సోమవారం అంటే మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతమైనటువంటి వారము. ఆ రోజు దర్శనం చేసుకుంటే తమకు పుణ్యం కలుగుతాదనే నమ్మకంతో భక్తులు, అదే విధంగా ఆ పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. అదే విధంగా సోమవారంతో పాటు గేట్లు ఎత్తి దిగువకు నీరును తరలిస్తుండడంతో 10 గేట్లు ఒకేసారి ఎత్తి నాగార్జున సాగర్ తరలిస్తున్నటువంటి ఈ గంగమ్మ జాలువారే విధంగా ఉంది. మొత్తం పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ కి పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీశైలం ఘాట్లో మాత్రం రోజు ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దాదాపు 3-4 గంటలకు పైనే సమయం పడుతుంది. దాదాపు 10 కిలోమీటర్లకు పైనే ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. డ్యామ్ వ్యూ పాయింట్ నుండి లింగాలగట్టు, పాతాల గంగ, అదే విధంగా ఈగలపెంట, దోమలపెంట వరకు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ప్రసాద్, చూస్తుంటేనే అర్థమవుతుంది అదంతా ఘాట్ రోడ్లు ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి కొండపైకి వెళ్ళడానికి ఎంత సమయం తీసుకునే అవకాశం ఉంది? మరి ఆ రూట్ అంతా క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? దాదాపు సంధ్య, శ్రీశైలం ప్రాజెక్ట్ అంటేనే భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. అదే విధంగా పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా ఏదైతే శ్రీశైలం గేట్లు ఎత్తుతుంటారో ఆ సమయంలో భారీ ఎత్తున ప్రజలు వస్తారని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అనేక సందర్భాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంటుంది. మహిళలు, అదే విధంగా వృద్ధులు, పిల్లలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఘాట్లో వాటర్ అయిపోతే తాగడానికి కానీ ఇబ్బంది ఉంటుంది. అనేక మందికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో అధికారులకి తెలిసినప్పటికీ దానిపైన దృష్టి సారించకపోవడంతోనే ఈరోజు పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి ఈగలపెంట నుండి శ్రీశైలంకి రావాలంటే దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతూ ఉంది. దానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులు ఏదైనా అర్జెంట్ ఉండి వెళ్లాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది. 10 కిలోమీటర్ల మేర దాదాపు, అంటే శ్రీశైలం డ్యామ్ చేరుకోవడానికే 3-4 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా దేవస్థానానికి చేరుకోవాలంటే మరొక గంట సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘాట్ రోడ్ లో పక్కన వాహనాలు నిలపడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంటున్నదే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏదైతే అవుట్ ఇన్ను 2 పక్కకు వస్తే ఇబ్బంది ఉండదు. అయితే ఆపోజిట్ వాహనాలు వచ్చి నిలపడంతోనే ఇబ్బందులకు గురవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేకి మాత్రము పోలీసులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండడంతో ఆ ట్రాఫిక్ నిలవరించేకి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. దాదాపు 10 కిలోమీటర్ల మేరే ట్రాఫిక్ ఉండడంతో పోలీసులు కనీసం అంటే ఒక 10-15 మంది ఉంటే తప్ప ట్రాఫిక్ క్లియర్ చేయలేని పరిస్థితి. ఒక చోట నుండి ఇంకో చోట పోయేతలకే ట్రాఫిక్ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో 10 కిలోమీటర్లు మీరు
సంధ్య. ఎస్, అయితే 10 కిలోమీటర్ల జామ్, పైగా మనం చూస్తూ ఉన్నాం, అంటే కర్వ్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. అక్కడ నుంచి ఏంటంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశంగా కూడా మనం దాన్ని చూడొచ్చు. ఇప్పుడేగైనా అధికార యంత్రాంగం దీన్ని సెటరైట్ చేయడానికి ఏమన్నా ప్రణాళికలు రూపొందిస్తుందని అనుకోవచ్చా? అసలు వాళ్ళు అక్కడికి చేరుకునేటువంటి స్కోప్ ఉందా? అంటే ప్రధానంగా చెప్పొస్తుంది, ఆడ శ్రీశైలం ప్రాజెక్ట్ అంటేనే కేవలం ఆ పోలీసులు మాత్రం కొంతమందే ఉంటారు. అయితే ఆ ట్రాఫిక్ ఏదైతే పెద్ద ఎత్తున వస్తుంటుందో ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంటారు. దాదాపు అది మలుపులు తిరిగినటువంటి ఘాట్ సెక్షన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసము ట్రాఫిక్ పోలీసులు బండి తీసుకొని వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనము ఆ 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం భారీ ఎత్తున దాదాపు 10 కిలోమీటర్లకు పైనే ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక మొత్తం ఒక యు ఆకారంతో ఉన్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ అంటేనే పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తుంటారు. పుణ్యక్షేత్రం ఉంది, అదే విధంగా శనివారం ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు, అదే విధంగా పర్యాటకులు ఎవరైతే ఆ నల్లమల కొండలు అందాలను చూడడానికి వస్తుంటారో అలాంటి సందర్భంలో ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు అనేది ఇక్కడ దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులకు తెలుసు, అదే విధంగా పోలీస్ శాఖ వారికి కానీ తెలుసు. అదే విధంగా సెక్యూరిటీ అక్కడ ఎవరైతే దేవాదాయ ధర్మదాయ శాఖ ఉంటుందో ఈ కనీసము ఈ డ్యామ్ గేట్లు ఎత్తిన సందర్భంలో కనీసం వాళ్ళని సెక్యూరిటీ గార్డులన్నా ఏర్పాటు చేయాలా, ట్రాఫిక్ నిలువరించే అవకాశం ఉన్న సందర్భంలో ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయాలా. కాకపోతే ఎవరు పట్టించుకోకపోవడంతోనే ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఇబ్బందికి గురైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో దాదాపు 4-5 గంటలు సమయం పడితే ఎలాంటి ఇబ్బందులకు గురవుతారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదే విధంగా వాహనదారులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆ ఫ్లోట్ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలా, ట్రాఫిక్ కి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రతి సంవత్సరము ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే డ్యామ్ గేట్లు ఎత్తి వీకెండ్ ఉండే సందర్భంలో ఖచ్చితంగా తాకిడి ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అక్కడికి అధికార యంత్రాంగం చేరుకోవాల్సిన బాధ్యత, అవసరమైతే ఇతర ప్రాంతాల నుండి సెక్యూరిటీ ఆ సందర్భంలో తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అక్కడ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు వారం రోజుల పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తం మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. గేట్లు శ్రీశైలం గేట్లు ఎత్తారంటేనే చూపంతా శ్రీశైలం గేట్లు ఎప్పుడు చూడాలా, ఆ వాటర్ ని ఎట్లా చూడాలా అనే దానిపైన ఖచ్చితంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు, చూడడానికి పర్యాటకులు వస్తుంటారు. అలాంటి సందర్భంలో భద్రత ఏర్పాటు చేయాలా, అదే విధంగా ఏదైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటిని నివారించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలా. అయినప్పటికీ దృష్టి సారించకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యత తీసుకోవాల్సింది ఉంది అనేది వాహనదారులు, అదే విధంగా వృద్ధులు, మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఏదైతే శ్రీశైలం గేట్లు ఎత్తారో ఆ సందర్భంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది అందరికీ తెలిసినప్పటికీ మరి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలియని పరిస్థితి కనిపిస్తోంది. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, వేల వాహనాల్లో వాటికి భక్తులు చేరుకుంటున్నారు. 2 వీలర్స్, 4 వీలర్స్, అదే విధంగా ప్రత్యేకంగా బస్సుల్ని బుక్ చేసుకొని పర్యాటకులు వస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించాలా, ట్రాఫిక్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మధ్యాహ్నం చూసుకున్నప్పుడు దాదాపు 10 కిలోమీటర్ల మేరే ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు రాత్రి సమయంలో కానీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మనం జలాశయం స్క్రీన్ మీద చూసుకున్నప్పటికీ అక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. మధ్యాహ్నం ట్రాఫిక్, రాత్రి సమయాల్లో ట్రాఫిక్ ఉన్నప్పటికీ నిన్నటి రోజు నుండి పెద్ద ఎత్తున ట్రాఫిక్ వస్తుంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ట్రాఫిక్ నిలువరించాలంటే కనీసం అయితే అధికారుల సమన్వయ లోపమే ఈ రోజు పిలిగ్రిమ్స్ ఇలాంటి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం కావచ్చు, లేదా ఇబ్బందులకు గురి కావడానికి మెయిన్ రీజన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు అధికార యంత్రాంగం సమన్వయ లోపమే స్పష్టంగా కనిపిస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితేనేమి, రెవెన్యూ శాఖ, అదే విధంగా పోలీస్ శాఖ
ఈ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుందో ఆ సెక్యూరిటీ పంపించి దాని బాధ్యత తీసుకోవాలా, అదే విధంగా పోలీస్ శాఖ కానీ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ని నిలువరించే పరిస్థితి అధికార యంత్రాంగానికి ఉన్న అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వమే ఈ ట్రాఫిక్ జామ్ కావడానికి ప్రధాన కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా రేపు ఆదివారము ఎల్లుండి సోమవారం ఉండడంతో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా భద్రతని ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికార యంత్రాంగం ఇకనైనా ట్రాఫిక్ నిలువరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్ట్ లో కనిపిస్తూ ఉంది. సంధ్య. రైట్ ప్రసాద్. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, శ్రీశైలం జలాశయంలో అది ఆ అందాలు చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే మొత్తం ఆ ప్రాంతం అంతా, ఆ ఘాట్ రోడ్ ప్రాంతం అంతా కూడా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎప్పుడైతే శ్రీశైలం గేట్లు ఎత్తి ఆ వాటర్ వదిలారో అప్పటి నుంచే పర్యాటకుల తాకిడి అనేది శ్రీశైలంకి కొనసాగుతూ ఉంది. అయితే అధికారుల సమన్వయ లోపం ఈరోజు చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి అంటే 2 డేస్ నుంచి ఫ్లో ఉంది, పైగా 2 డేస్ వీకెండ్ కూడా కావడం పర్యాటకులు ఖచ్చితంగా సాగర అందాలను చూడటానికి, అదేవిధంగా శ్రీశైల మల్లికార్జున దర్శనానికి కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపమే ఈ రోజు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కి కారణమని చెప్పి కూడా పిలిగ్రిమ్స్ భావిస్తున్నారు.